హాయ్ వెల్కమ్ టు ఎంజాయ్ చేయరా ఛానల్. దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ మాలీవుడ్ టైమ్స్ స్టారింగ్ నెల్సన్, మన ప్రేమలో ఫేమ్ హీరో, డైరెక్టెడ్ బై అభినవ్. ఇది హిట్ అని చెప్పొచ్చు థియేటర్కల్ గా, బట్ జియో హాట్ స్టార్ లో వచ్చిన తర్వాత ఈ సినిమా టాప్ లో ఉండే మూవీ. సో ఎందుకు, ఎలా ఉంది, నచ్చిందా, స్టోరీ లైన్ ఏంటి చూద్దాం. ఇంటర్నెట్ లో చూసుకుంటే ఇది ఒక సైకలాజికల్ డార్క్ కామెడీ అన్నారు, కానీ ఇది సైకాలజీ ఏంటో నాకు అర్థం కాలేదు. సో డార్క్ కామెడీ ఏంటో అర్థం కాలేదు, కానీ హీరో పడే పాటలు మాత్రం వేరే లెవెల్ ఉంటాయి. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. మన హీరో చిన్నప్పటి నుండి సినిమాలు అంటే పిచ్చి, దానికి తోడు హర్రర్ మూవీస్ అంటే ఇంకా పిచ్చి. అందరికి గుర్తుండిపోయేలా, ఎప్పటికీ మర్చిపోని, చూస్తే జడుచుకోవాలా, ఇది కాదు భయం అంటే ఇంకా ఉంది, అలాంటి మూవీ తీయాలా, చిరకాలం నిలిచిపోవాలా అని ఫిల్మ్ ఇండస్ట్రీలో దిగుతాడు మన హీరో నెల్సన్. సినిమా తీసాడా తీలేదా అనేది సినిమా యొక్క స్టోరీ. ఎక్కడైనా కొంత రిలీఫ్ ఉంటదండి హీరోకి, అంటే తాగేసి కొంచెం తాగడానికి, నీళ్ళు తాగడానికి కానీ కొంత రిలీఫ్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో నెల్సన్ కి అసలు ఖాళీ ఉండదు. ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. లాస్ట్ కి సినిమా తీసాడా అని అనుకుంటే లాస్ట్ 1 minute కూడా ఏదో ప్రాబ్లం వస్తుంది హీరో గడికి. అంత బాగా రాసుకున్నాడు. సింపుల్ రాసింది వేరే. మన బ్యాచ్ లో ఎవడో ఒకడు ఉంటాడు, వాడికి ఖచ్చితంగా నచ్చుతుంది, అంటే వాడిని సపోర్ట్ చేస్తారు సినిమా తీయరని చెప్పి మన ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళకి కూడా నచ్చుతుంది సినిమా. ఓవరాల్ గా అందరికి నచ్చే సినిమా మాలీవుడ్ టైమ్స్. సో 10 నిమిషాలు చూసాను ఒక రోజు. చిన్నప్పుడు క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది, చాలా చిరాకేసింది, చూడబుద్ధిలే. మళ్ళీ నెక్స్ట్ రోజు మా ఫ్రెండ్ చూస్తే చెప్పురా ఎలా ఉందో అన్నాడు కాబట్టి మళ్ళీ చూసాను. సర్లే లుక్ వేసేద్దాం అనుకున్నా. ఎప్పుడైతే నెల్సన్ దిగాడో క్యారెక్టర్ లోకి లీనమైపోయాడు. సూపర్ 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 యాక్ట్ చేస్తాడు వాడు. యాక్టింగ్ కి వాడు పర్ఫెక్ట్ సెట్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ వాడు అనుకునే రాశారంట సినిమా తీస్తాడా అనేది మనకి ఎప్పుడో ఎస్టాబ్లిష్ చేస్తారు సినిమాలో. ఇంకెప్పుడు సినిమా తీస్తాడు రా అమ్మ, ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయా. నిజంగా మనకి నీ సినిమా తీయాలనుకుంటే నాకు సినిమా చూస్తున్నప్పుడు చెప్తున్నట్టుంది, వద్దురా బాబు, వద్దని కాదు కానీ ఇతర ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి, యాజ్ ఇట్ ఈజ్ టెక్నికల్ గా కానీ సినిమాలో ఎలా ఉంటది కానీ అన్ని చూపించేస్తారు. పాలిటిక్స్ ఎవ్రీథింగ్. సినిమా ఎలా తీయాలో చూపించరు కానీ అది తప్పితే మిగతా అదంతా చెప్పేస్తారు సినిమాలో. పాలిటిక్స్ దగ్గర నుంచి ఎలా కొంటారు, స్టోరీని ఎలా అమ్ముకుంటారు, ఏం చేస్తాడు, పక్కనోడు నిజంగా టాలెంటెడా కాదా, అలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అది కూడా మాలీవుడ్ లో అలా ఉన్నారంటే మరి ఇంకా టాలీవుడ్ సంగతి చూసుకోవచ్చు. వాడు రాసుకుని స్క్రిప్ట్ పోతుంది, వాడు రాసుకుని స్క్రిప్ట్ అమ్మేసుకుంటాడు, అన్ని చేస్తాడు హీరో. ఎన్ని ప్రాబ్లమ్స్ ఒకటా బాబోయ్. అండ్ సినిమా నిజంగా ఒక ఫ్లో ఉంటదండి, ఒక ఫ్లో ఉంటుంది. అది బాగా నచ్చింది. దానికి కారణం స్క్రీన్ ప్లే. పర్ఫెక్ట్ గా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. అండ్ హీరో కాదు డైరెక్ట్ కొన్ని టెక్నిక్స్ వాడతాడు ఇందులో. ఏంటంటే ఫోన్ కాల్స్ మాట్లాడతాం కదా, ఎక్కువ సోది యాక్ట్ చేయకుండా వాళ్ళు ఏం మాట్లాడుతారో అది మాట్లాడించి కట్ చేయించేస్తారు. అండ్ వాయిస్ ఓవర్ ఇప్పిస్తాడు ఎక్కువ శాతం. ఆ వాయిస్ ఓవర్ వల్ల మనకి ఎక్కువ సోది ఉండదు, టాపిక్ ఈజీగా తెలిసిపోతుంది మనకి అక్కడ ఏం జరుగుతుంది. అది చాలా ప్లస్ పాయింట్. 2 టెక్నిక్స్ బాగా యూజ్ చేసాడు, బాగా పడింది. డైరెక్ట్ దీన్ని బట్టి మిగతా డైరెక్టర్స్ నేర్చుకోవచ్చు సినిమా తీయాలనుకున్న వాళ్ళు. ఈ టెక్నిక్స్ రియల్ ట్రూత్స్ నిజంగా చెప్పారనుకోవచ్చు సినిమా నుంచి. పోనీ వీడియోని హెల్ప్ చేస్తాడా మన హీరో నెల్సన్ కి సినిమా తీయడంలో అనుకుంటే అప్పటికి మళ్ళీ ఇంకో బాల్తో పడతాడు. ఎన్ని దెబ్బలు రా, ఎలా కాస్తావరా, ఏం గుండ్రది. నెల్సన్ ఆస్పైరింగ్ డైరెక్టర్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా 100% చూడాల్సిన సినిమా ఇది మాలీవుడ్ టైమ్స్. అండ్ ద కెమెరా వర్క్ ఇస్ గుడ్. ఫ్రేమ్స్ బాగా పెడతాడు. అండ్ ఇక్కడ స్టాటిక్ మూమెంట్ కెమెరాస్ చాలా ఎక్కువ యూజ్ చేశారు. అంటే వాళ్ళు ఎక్కువ కన్వర్జేషన్ మాట్లాడుకుంటుంటారు, కెమెరా ఇలానే ఉంటది, బట్ మనం కొంచెం లీనం అయిపోతాం అందులో. అది టెక్నిక్ కూడా బాగుంది, ఎక్కువ యూజ్ చేస్తారు. సహజంగా దాంట్లో కట్ షార్ట్స్ యూజ్ చేయాలి, బట్ అవి యూజ్ చేయలేదు. 180-degree రూల్ కూడా యూజ్ చేయలేదు. అండ్ వెల్ మేడ్ ఫిల్. అండ్ ఆ టైం లైన్స్ మారుతూ ఉంటాయి. 21 సంవత్సరాలకే సినిమా డైరెక్టర్ అయిపోద్దాం అనుకుంటాడు, కానీ 27-28 వచ్చినంత వరకు సినిమా తీయలేడు. ఆ ఫ్లో, ఆ టైం లైన్ ఫ్లో, వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ అంటే ఆర్ట్ వర్క్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు. ఎక్కువ ఖర్చు పెట్టిన తెలియదు. మన దగ్గర చూడండి 70-80 కోట్లు 100 కోట్లు పెడతారు, ఏమి కనిపించదు. లెనిన్ మూవీ 70 కోట్లు జస్ట్ జాతర సెటప్ తెలిసిపోతుంది. బట్ ఇందులో 12 కోట్లు 11 కోట్లు తీశారు, ఒక 30 వచ్చి ఉంటాయి, కానీ అలా అనిపించదు. నెల్సన్ చింపేసావయ్యా, నువ్వు 1 man show. అసలు ఆడే ఉంటాడు, మొత్తం యాక్టింగ్ చింపేస్తాడు. అసలు ఈడెలా యాక్ట్ చేస్తాడు, ఈడి పెట్టి ఎలా తీసారా, మాలీవుడ్ సినిమా మొత్తాన్ని ఈడి పైన ఎలా నడిపిస్తారా అని ట్రైలర్ చూసినప్పుడు దాని గురించి మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాను, కానీ చూడబోద్దు లేదు నాకు. ఫ్రెండ్ చూడమని కాబట్టి చూసాను, కానీ చింపేసి వెరీ వెల్ డన్. స్క్రీన్ ప్లే, రైటింగ్, క్యారెక్టర్, యాక్టింగ్, మ్యూజిక్ గుడ్, పర్ఫెక్ట్. అంటే మన దగ్గర అప్పలరాజు, నేనింతే సినిమా కోసం వాళ్ళు పడే పాటలు, కానీ ఇది వీడే అన్ని పాటలు పడ్డాడు అనేది సినిమాలో చూస్తాం. గో అండ్ వాచ్ ఇట్ ఆన్ జియో హాట్ స్టార్. డోంట్ మిస్ ఇట్, ఎస్పెషల్లీ ఫర్ ద ఆస్పైరింగ్ కమింగ్ డైరెక్టర్స్. దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ మాలీవుడ్ టైమ్స్. మీకు ఎలా అనిపించిందో ఆల్రెడీ అందరూ చూసే ఉంటారు వీళ్ళకు. అందుకే ఎంజాయ్ చేయ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నువ్వు ఏవి చూడాలి, ఏవి చూడకూడదు, ఎంత చూడాలి అనేవి నీకేమి నచ్చాయి, నాకేమి నచ్చాయి చెప్తారు. నాకు నచ్చి నీకు నచ్చకపోవచ్చు, అవి కూడా చెప్పేస్తాను. నీకు నచ్చేవని కూడా చెప్పేస్తాను. కాబట్టి నువ్వు ఎంజాయ్ చేయాలి చేసుకో మరి.